విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా విద్యార్థులు మెరిట్ సాధించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఫలితాలు ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చాయని, మరింత మంది ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చేయడం లోకేష్ లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గౌరవార్థం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ టెర్మినల్ ఎదురుగా ఉన్న యార్లగడ్డ గ్రాండియర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నియోజకవర్గానికి చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 10లో మొదటి 3 స్థానాలు నిలిచిన ఈ విద్యార్థులను రామ్మోహన్ సన్మానించి సుమారు ₹1,00,000 నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేట్ సంస్థలకు ధీటుగా విద్యార్థులు మెరిట్ సాధించారని కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకాన్ని పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత, లోకేష్ క్రమశిక్షణ, ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తోందని తెలియజేశారు. చిత్తశుద్ధితో ఒక పని చేయాలని సంకల్పించి ఆ సంకల్పం తర్వాత పొందే ఫలితాలు ఉదాహరణ ఏదైనా తీసుకోవాలంటే ఇవాళ 10వ తరగతి పిల్లల ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారో అది ఒక ఉదాహరణని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ అన్న తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి సత్యంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని తర్ఫీదిచ్చి ఇవాళ ఉన్నత మార్కులు తెచ్చుకుని పేపర్లో పెద్ద పెద్ద ఎడిటింగులతో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, చిత్తశుద్ధి. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఘనత. విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన, అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్, చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించటం. మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరి మనసు ఉప్పొంగింది. దీని అంతటికీ కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, మరి నారా లోకేష్ గారి క్రమశిక్షణ, అదేవిధంగా మరి వారు దాన్ని సాకారం చేయటం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఆ 100 డేస్ ప్రణాళికలు అనేవి వేసుకుని నిజంగా మన ప్రైవేట్ పాఠశాలకి కాంపిటీషన్గా ముందుకెళ్ళటం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక ఇక్కడ. ఎలాగంటే ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా రాజకీయాల కోసం కాదు, ఒక ప్రజలందరికీ కూడా నిజంగా ప్రభుత్వ పాఠశాలలే మీద విశ్వాసం కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు జరగడం అయింది.